గత గడిచిన వారంతా కూడా ఆ పరలోకంగా ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున సంకల్పం చొప్పున మన అందరినీ కూడా లెక్కచాట్ల భద్రపరుచుకుని ఈరోజు మనల్ని మందిరంలో సంఘంగా కూడుకుని శుద్ధించడానికి ఆయన గణపరచడానికి ఆయన మనకి ఇచ్చిన సంకల్పం చొప్పున ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని పర్యాయములు మనం దేవుడి వాక్యాన్ని తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవుడికి మనం వ్యతిరేకంగా జీవించినా, ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా ఆయనైతే మనల్ని విడిచిపెట్టకుండా కోడి మన రెక్కల చాటును భద్రపరుచుకున్నట్టుగా మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును భద్రపరుచుకుని కాచుకుంటూ ఆయన జీవాలతో పోషిస్తూ మనకి కరుణ వెంబట కరుణని ఇవులన్నీ కూడా ఈ భూసంబంధమైనవి కాకుండా పరసంబంధమైనవి కూడా అనేకమైన ఇవుల ద్వారా మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఆరాధన అనేది మనలో చేసుకునేది కాదు, ఆరాధన అనేది కానుక చేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుడితో కలిసి జీవించడం, దేవుడి వాక్యాలను మనం జీవించడమే దేవుడికి ఆరాధన. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అర్పణ అనే మాట ఆదికాండం 4వ అధ్యాయంలో వచ్చింది. దేవుడు ఆ దినాలలో నలుగురే ఉన్నారు. దేవుడికి అర్పణ అర్పించేటప్పుడు నలుగురు మానవులు మాత్రమే ఉన్నారు. ఆదాము, హవ్వ, హేబెలు, కయీను. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించి హేబెలు అర్పణను అంగీకరించాడు. కయీను అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు చాలా మంది ఈ అర్పణ గురించి ఒక అవగాహన ఎలా ఉంటుందంటే, హేబెలు అర్పణ అంగీకారంగా ఉంది కాబట్టి హేబెలు అంగీకరించాడు, కయీను అర్పణ దేవునికి అంగీకారంగా లేదు కాబట్టి కయీనుని అంగీకరించలేదు అని దైవ చాలా మంది ఉంటారు. కానీ అది సత్యమేంటి? ముందు హేబెలుని, తర్వాత హేబెలు అర్పణను అంగీకరించారు. అలాగే ముందు కయీను అంగీకరించకుండా కయీను అర్పణను కూడా అంగీకరించారు. అయితే హేబెలు అర్పణ ఎందుకు అంగీకరించాడు? హేబెలు ముందు నుంచి కూడా ఆయన ఆ మందలపు నాటిని తీసుకుని వాటిని ప్రత్యేకంగా తయారు చేశాడు. దేవుడికి అర్పించడానికి ప్రత్యేకంగా వాటిని మేపాడు. ఇది దేవుడి కోసం. వాటి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు, ఎంతో ఆసక్తిగా వాటిని మేపాడు. దాన్ని బట్టి దేవునికి హేబెలు దేవుని పట్ల ఎంత భక్తికి బదులుగా దేవుడికి ముందుగా అర్థమైంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ముందు వ్యక్తిని చూస్తాడే కానీ వ్యక్తి ఇచ్చిన అర్థం కాదు. ఆ వ్యక్తికి ఇచ్చే మనస్తత్వాన్ని, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు గుర్తిస్తాడే కానీ ఆ వ్యక్తి తెచ్చే అర్థం కాదు. అలాగా ఎప్పుడు కయీను ఆదివారం మనలాగా తొందరపడి ఏదో టైం అయిపోతుంది, గొప్ప స్నానం చేసి బైబిల్ చదువుకుంటూ వచ్చినట్టు కయీను రావచ్చు. కానీ హేబెలు అలా కాదు, ముందు నుంచి ఎప్పుడైతే
తొలుసూరు పుట్టినాటిలో కొన్నాటిని ముందుగానే కేటాయించుకున్నాడు. వాటికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడు. వాటికి మంచి తయారు పెట్టాడు. మంచి కుర్చీగా తయారు చేశాడు. దేవుడికి తీసుకొచ్చాడు. అవి ఎప్పుడు రోజులో సిద్ధపాటు కాదు. అది సిద్ధపాటు కొన్ని నెలలుగా గడిచిన తర్వాత వాటిని దేవుడు కనిపించడానికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు కూడా అలాగే ఒక్కసారి నేను బాప్టిజం తీసుకుని నల్లగా సిద్ధపడిపోయి పాస్టర్ వచ్చిన బాప్టిజం అన్నట్టు చెప్తాను. 30 సంవత్సరాలైన జీవితాన్ని దేవుడికి మహిమకరంగా జీవించి ఇది నా ప్రియకుమారుడు నందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పుకునే స్థాయికి వచ్చాడు. అప్పుడు బాప్టిజం తీసుకోవడానికి వచ్చాడు. అప్పటికే దేవుడి కోసం దేవుడి పట్ల, ఎందుకంటే దేవుడు కుమారుడు అనుకుంటున్నాం, కానీ దేవుడు కుమారుడు శక్తితో ఆయన లేడు. ఈ భూమి మీద నీలాగా అలాగే జీవించాడు. జనం మధ్యలో మనలాగా ఇంట్లోనే మనలాగా పనులు చేసుకుంటూ మన అందరి మధ్య తిరుగుతున్నాము. ఆయన కూడా అందరి మధ్య ఉన్నారు. అయినా సరే ఆయన జీవితాన్ని ఒక బతుకుగా దేవునికి అంగీకారంగా జీవించాడు. అందును పెట్టి దేవుడు ఆ కయాను ఏ వేళకుండా అంగీకరించాడు, కయాను అర్పణ అంగీకరించాలి. ఎప్పుడు కూడా మనం మధుకుండా ఒక అర్పణ అర్పించేటప్పుడు దానికి మధుకుండా, దానికి క్రయం ఉండాలి, అది యథార్థమై ఉండాలి. మనం తెచ్చే మనసు కూడా దేవుడికి నమ్మకమైనదై ఉండాలి. ఆయన కోసం సిద్ధపడుతున్నాను, ఇది ఎంతవరకు చదివించి ఎంతవరకు దేవుడు నాకు ఇబ్బందులో అంతవరకు దాన్ని నేను సిద్ధపరుస్తూ ఉండాలి. అంతవరకు దాన్ని మదుపుగా దాన్ని తయారు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకు సమాధానం కలిగిందో అప్పుడు దేవుడు అప్పుడుగా అట్టుకోవాలి. అలాగే మన జీవితం కూడా ప్రతిరోజు దానికి బతుకుగా తయారు చేసుకోవాలి. బతుకుగా దాన్ని తయారు చేసుకుని ఆదివారం దేవుడి సన్నిధికి ఆ జీవితానికి వచ్చి ప్రభావిత జీవితం అని చూపించాలి. అది దేవుడికి అర్పణ. అలాగే భక్తిహీనుల అర్పణ దేవుడు ఏమన్నాడు, నాకు హేయం. అంటే మనలో భక్తి లేకుండా, మనలో ఇష్టపూర్వకంగా మనకు సంతోషం లేకుండా, ఎవరి మెప్పు కోసమో, ఎవరు నన్ను మెచ్చుకుంటారని, ఎవరు నన్ను పొందుతారని, ఎవరి ముందు నేను ఘనత పొందాలని వ్యర్థంగా మనం తీసుకొస్తే దేవుడాన్ని హేయుడు అంటున్నాడు. సామెతల గ్రంథం 5:47 సామెతల గ్రంథం 21వ అధ్యాయం. పేజీ నంబర్ 547 సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. దేవుడు మనకు ఇష్టపూర్వకంగా అంగీకారంగా లేని ఏదైనా సరే, కానుకైనా సరే. చాలామంది నేను షాప్లో వింటూ ఉంటాను, బాబు ఇప్పుడు బదులు ఉండే మా భాష ఇలాంటివి అంటే ఒక దేవుడికి భయపడి కాదు మనం చేసేది. ఒక వ్యక్తికి, ఒక సాటి మనిషికి మరి ఇలాంటి దేవుడు ఎలా నిర్మిస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి లోబడి, ఒక వ్యక్తికి భయపడి మనం చేసే క్రియల్లో దేవుడికి మహిమ ఉంటుందా? దేవుడికి మహిమ రావాలి అంటే వాళ్ళకి మదుపు ఉండాలి, అది మనకు అంగీకారంగా ఉండాలి, దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మన ఇష్టపూర్వకంగా మనం ఇచ్చింది దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఎప్పుడైతే కయాను పాపంలో పడిపోతున్నాడని దేవుడు గ్రహించి కయాన్ని హెచ్చరిస్తానికి దేవుడు వచ్చాడు. అలాగే ఆదాము కూడా పాపంలో పడిపోయినప్పుడు దేవుడే వచ్చాడు. వాళ్ళ ముందు నేను పాపంలో పడిపోయినప్పుడు కూడా దేవుడే వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపం గురించి, మన పాపాల గురించి వచ్చాడే.
మనం దేవుడు ఎప్పుడు వెళ్తున్నాం? నేను పాపంలో పడిపోయాడు వెళ్తున్నామా? నేను పాపాన్ని కడుక్కోవడానికి వెళ్తున్నామా? దాని గురించి వెళ్తున్నాం. మరి దేని గురించి వెళ్తున్నాం? నా అనారోగ్యం తీసే, నా సంపద, నాకు ధనమి, నా ఉద్యోగాలు, నా కొడుకులు పెళ్లి చేసి, కూతురు మోపడి పుట్టాలి. ఈ పుస్తకంలో వాటి గురించి మనం దేవుడికి వెళ్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం ఎప్పుడెప్పుడు పాపంలో పడిపోతున్నాం, ఎప్పుడెప్పుడు జాగ్రత్తలో పడిపోతున్నాం, ఎప్పుడెప్పుడు మార్గం తప్పిపోతున్నాం, అప్పుడల్లా మన దేవుడు మనం నడిపిస్తూ మనతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన అంతరాలను ప్రేమించాడు. మన అంతరాలను ప్రేమించాడు కాబట్టి దేవుడు మన ఎప్పుడు కూడా ఉండి మనం పడిపోయే స్థితిలో ఉన్నప్పుడల్లా కూడా ఏదో వాక్యం ద్వారా మనం పట్టుకుంటూ మనం హెచ్చరిస్తూ వాటి నుంచి మనం తప్పిస్తుంటూ వస్తున్నాడు. కానీ కయాను దాన్ని నిర్లక్ష్యపెట్టాడు. దేవుడి మాటలు నిర్లక్ష్యపెట్టిన వల్ల కయాను శపించబడ్డాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడి వాక్యం ఉన్నప్పుడు దాన్ని ఏదో రూపంగా ఎక్కడో అక్కడ మనం తప్పుడుగా వేస్తున్నాం. ఆ తప్పుడుగా వేసినప్పుడు అది తప్పుడు అడుగు అని మనం గ్రహింపు కలిగినప్పుడు అన్నట్టు దానివల్ల మనం దేవుడికి పశ్చాత్తాపడాలి. దేవుడికి దాన్ని అంగీకరించాలి. అయ్యో ప్రభు నేను తప్పుపోయాను, తండ్రి నా వల్ల కాదు, నేను తప్పుపోయాను, నన్ను క్షమించు, నేను నా పాపం నుంచి రక్షించు, నువ్వు నన్ను క్షమించి నన్ను రక్షించు. నేను కేవలం మార్గంలో వెళ్ళిపోతున్నాను ప్రభా, నీ దాని నుంచి నన్ను విడిపించు. నీకు ఆసక్తి, ఆలోచన అది చాలా అవసరం. అవి లేనప్పుడు మనం కయాలాగా దేవుడి మాట నిర్లక్ష్య పెట్టి మనుష్టాంతరంగా మనం ఉన్నప్పుడు దేవుడికి దూరం అయిపోయి మన మందిరంలో కూర్చొని ఏడుగుతారు. దేవుడి నాయకులు మనం గెలుపుకోకుండా, దేవుడి మాట మనం వినుకోకుండా, ఇన్నదాన్ని మనం అనుసరించుకోకుండా, ఏదో ఆదివారం భాష మాట చెప్తున్నాం, మనం వింటున్నాం, మన దాన్ని మనం పనిచేస్తున్నాం. మరి ఆదివారం వచ్చాక మన భాష మనం పట్టించుకోవాలనుకుంటే ఇది మన బుద్ధి పొరపాటు. మనుషులు పట్టి చూసుకోవచ్చు, కానీ దేవుడు పెట్టుదల ఎక్కువ. ఆయన బాగా లెక్క చూసుకుంటూ ఉంటాడు. ప్రతిదీ ఆయన పొగవేస్తూ ఉంటాడు. ప్రతిదానికి లెక్క చెప్పబోతాడు. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం పెడతామో మనం ఆ పాపంలో పడతాం. ఆ పాపం కయాను నీ ముంగిట నీ వాటి ముంగిట పోచి ఉంది, పాపం పోచి ఉంది హెచ్చరించాలి. అలాగే మనం కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాం. కానీ మన బుద్ధిహీనతలు పెట్టి మనతో బలహీనతలు పెట్టి మనం తప్పిపోతూ ఉంటుంది. కానీ అది తప్పిపోయి తెలిసినప్పుడు కూడా మనం పశ్చాత్తాపం పడుతున్నారు. పశ్చాత్తాపం ఒప్పుకోవాలి, దాన్ని అంగీకరించాలి. మనం అంగీకరించకపోతే దేవుడికి మనం దూరం అయిపోతాం. అందువల్లే కయాను శపించబడ్డాడు. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆదాముని శపించకుండా కయానునే శపించాడు. ఆదాము ఎందుకు శపించలేదు? కయాను ఎందుకు శపించాడు? కయాను మనసే కదా, ఆదాము మనసే కదా. అక్కడ చేసిన పాపం వ్యత్యాసం. ఆదాము చేసిన పాపం తినకూడదన్న పండు తినడం వల్ల ఆదాము చేసిన పాపానికి తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు, తను గాయపరుచుకున్నాడు. కానీ కయాను ఏం చేశాడు? దేవుడు ముందు చదువుకున్నట్టుగా ఆ కడుపులో ఉన్న ఉద్రేహాన్ని తన తమ్ముడి మీద ప్రదర్శించాడు. తన సాటి వ్యక్తిని గాయపరిచాడు. మనం ఓ సిగరెట్ కాల్చినా, మందు తాగినా, ఇంక ఎన్ని చేసినా సరే
మన శరీరాన్ని మనం గాయపరచుకోవాలి, మన శరీరాన్ని మనం పొడగొట్టుకోవాలి. కానీ మన ప్రవర్తన వేరొక వ్యక్తికి ప్రభావం కలిగింది అంటే ఆ వ్యక్తికి మనం గాయపరచాలి, ఆ వ్యక్తిని గాయపరచినట్టు. ఆదాము కూడా ఏం చేశాడు? పాపం చేశాడు. కానీ ఆదాము చేసిన పాపం వల్ల ఆదామే నష్టపోయాడు. తన శరీరం వల్ల తన శరీరం గాయపరుచుకుని ఆదామే నష్టపోయాడు. కానీ కయాను చేసిన పాపం వల్ల వేరొక వ్యక్తి చనిపోయాడు. అతని రక్తం దేవుడికి మొరపెడుతుంది. ఎప్పుడైతే ఆదాము ఇదేను నుంచి బయట తొలిపడినప్పుడు మొట్టమొదటిగా చొరబెట్టే పాపం అసూయ. ఈ అసూయ వల్ల కయానికి పాపం వచ్చింది. ఆ అసూయ పడటం వల్ల తన తమ్ముడిని హత్య చేయవలసి వచ్చింది. ఎందుకు అసూయ పడ్డాడు? నాకున్న ఎంతలో పుట్టాడు, నేనేమో ఆడకన్నా ముందు పుట్టినవాడిని, నేనే ముందు అనుకున్నట్టు వెళ్ళాను. అయినా సరే దేవుడు నా తమ్ముడిని మెచ్చుకున్నాడు. ఇవాళ మనం కూడా ఒక సాటి సహోదరి కానీ మన చిన్న వయసు అయినప్పుడు వాళ్ళకు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినప్పుడు, అత్యధికంగా వాళ్ళకు దేవుడు వెలిగింపజేసినప్పుడు మనం వాళ్ళని చూసి సంతోషించాలి, ఆనందపడాలి. వాళ్ళని చూసి మనం విసుగుపడ్డామా? కయాను దొరకాలి. అది పాపం, అది పాపానికి దారితీస్తుంది. అలాగే కయాను తన తమ్ముడిని పనులు మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాము? కయాను ఏడు అనుకుంటాడు, దేవుడు ఏం పట్టుకెళ్ళావు? గొప్ప పట్టుకెళ్ళకపోతే నీ గొప్పతనం పట్టుకెళ్ళావా? నీ పెద్ద గొప్పలను పట్టుకెళ్ళావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు అని ఏదో వాదం జరిగే ఉంటాడు. అసలు తప్పకుండా తన కోపం పెంచుకోరు, ఆ కోపాన్ని ఎక్కువగా పెంచుకోరు. వాదాత్మవాదం ఏదో జరిగింది. ఆ వాదాత్మవాదం జరిగినప్పుడు ఏదో ఉన్నాడు, నాకు నచ్చింది నా దేవుడికి నేను ఇవ్వాలనుకున్నా, నేను ఇచ్చాను. నేను ఎవరు పెట్టుకోసం నేను చేయాల, దేవుడికి నేను ఇష్టపడి ఇచ్చుకున్నాను, నన్ను ఏం చెప్పంటావు అని ఏడు కూడా వాదాన్ని దిగుంటాడు. వాదాన్ని దిగినప్పుడు కయాను ఏం చేశాడు? మీద పడి చీచి చంపేశాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని మనం గాయపరచకూడదు. ఆ గాయపరచడం వల్ల మనం కయాను చెప్తారు, అది శాపంగా మారుతుంది. కయాను ఎలా అయితే శపించబడ్డాడో మన పరిస్థితి కూడా అంతే. నిన్ను నువ్వు గాయపరుచుకున్నావా, నిన్ను నువ్వు హింసించుకున్నావా, నిన్ను నువ్వు దుఃఖించుకున్నావా, అది వేరే విషయం, దానికి నువ్వు దేవుడిగా చెప్పుకో. కానీ ఎంత వ్యక్తిని గాయపరచావా దేవుడు ఎంత తీర్పు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చేసే విధానం, మనం చేసే ఆలోచన చాలా అవసరం. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మనస్తత్వం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తిని మనం గద్దించినప్పుడు అది ప్రేమ కలిగి ఉండాలి. ఆ వ్యక్తిని నువ్వు పూర్తిగా ప్రేమిస్తేనే నీకు గద్దించేది కాదు. ఆ వ్యక్తిని నువ్వు పూర్తిగా ప్రేమిస్తేనే ఆ వ్యక్తిని నువ్వు గద్దించేది కాదు. నేను నీకున్న పెద్దోడిని నేను చెప్తున్నాను, నువ్వు ఎందుకు చేయు అంటానికి ఎవరికి అర్థలేదు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమించేవాడు అయితే వాడికి మంచి సలహా ఇస్తావు, మంచిగా గద్దిస్తావు. వాడికి బాగుపడే లక్షణాలు, దేవుడు మెదిగే లక్షణాలు వచ్చేలా వాడు ప్రోత్సహిస్తావు. నీ అధికారులు గద్దిస్తే మాత్రం వాడికి దొరికేయలేదు. అలాగని మనం పాపంలో పడతాం. ఎప్పుడు కూడా ఈ కయాను బుద్ధి ఎటువంటిదంటే కొంచెం పెట్టే బుద్ధి లాంటిది అన్నమాట. కయాను కొంచెం పెట్టే లాంటిది. ఎప్పుడైతే దేవుడికి మనం ఎప్పుడు విరోధం అవుతాము? ఎప్పుడైతే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి కొంచెం పెట్టడం మొదలు పెట్టామా
ఏదో చెప్పామని అనుకుంటాం. ఒక వ్యక్తి మనతో చెప్పిన ఒక మాట అయితే దానికి 2 మాటలు మనం కల్పించి చెప్తూ అది కొన్ని పెట్టాం. పదో వచనం చూడండి. 10వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడికి మొదలుపెడుతుంది? ఆ రక్తం జ్ఞానంలో నుంచి మొదలుపెడుతుంది. అలాగే మనం కూడా ఈ కొంచెములు పెట్టడం వల్ల ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు సంపేస్తున్నావు, మనం నువ్వు వచ్చి చేస్తున్నావు. అది ఎప్పుడైతే మనకు గ్రహింపు వచ్చిందో దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో దాన్ని ఉండుకోవాలి, అంగీకరించాలి. ఉద్యోగంలో తప్పు చేశాను, దానివల్ల నేను కాదు అవతల వ్యక్తి గాయపడ్డాడు, అవతల వ్యక్తి గాయపడింది నా వల్ల. నీ పశ్చాత్తాపడాలి, తిరిగి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, అంగీకరించుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని అంగీకరించుకోకుండా మనలోనే దాన్ని దాచుకుని మనం ఎక్కడ అవమానకరంగా ఉంటామో, ఎక్కడ మనం నామోషం అవుతామో, ఎక్కడ మనం తెచ్చబడతామో, ఎక్కడ మనం అవమానపడతామో అని దాన్ని దాచుకున్నామా, ఈ యొక్క వ్యక్తి గాయపడిన వ్యక్తి రక్తం దేవుడితో మొరపెడుతుంది. ఆ మొర ఎప్పటి వరకు? తీర్పు దినం వరకు మొరపెడుతుంది. కానీ మన ఎవరైనా గ్రహిస్తామో దీన్ని? పూర్తిగా మాట కదా టైం పాస్ వేసుకున్నాము. కానీ దానివల్ల నష్టపోయినప్పుడు ఆ వ్యక్తి కొంతమంది బాధపడతారు. కానీ ఆ వ్యక్తి రక్తం దేవుడి రోజు బాధపడుతుంది. అది మనకు శాపంగా మారుతుంది. అది తీర్పు దినం వరకు అది వేచి ఉంటుంది. ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఆ గ్రహింపు మనకు లేదు. మనం ఎప్పుడు మనం దేవుడి తీర్పులోకి వస్తామే కానీ దేవుడిని ఆలోచించుగా మాత్రం మనం రాదు. మన ఆలోచన విధానం ఏమేమి చేయాలో అనుకునే కదా అని మనం అనుకున్నాం. కానీ మనం కూర్చుంటే దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడిచ్చే అద్భుతమైన మాటలు వినడానికి ఆసక్తి కలిగి మనం కూర్చుంటే ఆ దేవుడు బయటకు వచ్చే మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ నాకు జ్ఞాపకం చేసి తప్పు మీద నేను మాకు మర్చిపోయాను. దేవుడు చెప్పే మాటలు ఇంకా ఆ దారి వస్తూనే ఉంది. మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో చిన్న మాట్లాడాలని మనం అనుకుంటాం. ఏమైంది 2 రోజుల పోతే మర్చిపోతాడు అనుకుంటాం. కానీ గాయపడ్డ ఒక వ్యక్తి తన బాధనే దేవుడితో మొరపెట్టుకుంటుంది. ఆ రక్తం దేవుడితో చెప్తుంది. ఆ గ్రహింపు మనకు ఉండాలి. చిన్న మాటతో పోయేది కాదు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం పేజీ నంబర్ 458. కీర్తన 15 పేజీ నంబర్ 458 1 నుంచి 3 వచనాలు చదవండి. చాలు. ఎవరు దేవుడి సన్నిధిలో నిలబడాలి మనం అనుకుంటాం. అందరూ కూర్చున్నాం కదా, అందరూ దేవుడి మందిలో కూర్చున్నాం కదా మనం అనుకుంటాం. కానీ దేవుడి గుడారం ఏది? మన అంతరాంగం నుంచి దేవుడి స్వరం మనం వినగలిగే శక్తి మనలో ఎప్పుడు ఉంటుంది? రోజులున్నామా?
దేవుడితో రోజు మనం మాట్లాడుకుంటున్నామా? దేవుడైతే సిద్ధంగా మనం మాట్లాడతాడు, కానీ మనం మాట్లాడుకుంటున్నామా? దేవుడికి సమయం మనకు ఇచ్చాకుండా మన మనస్తత్వం ఎటువంటిది? మన ఆలోచన విధానం అంతా కూడా లోపల తిరుగుతూ ఉంటుంది. కొన్ని వాళ్ళు అన్నయ్య చెప్పారు, తప్పిపోయిన అక్కడ ఉన్నాడు, శరీరంగా అక్కడ ఉన్నాడు, కానీ తన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, తన అంతరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ దేవుడు చెప్పిన మాట్లాడి కూడా మర్చిపోయాడు, దేవుడి దగ్గర మాట్లాడి కూడా మర్చిపోయాడు, అదేమి పట్టించుకోవాలి. ఆ హృదయ ఆలోచన వల్ల మొత్తం పాపంలో పడిపోయాడు. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు, నీ సన్నిధిలో అతిథిగా ఉండదైన వాడు ఎవడు? ఆయన సన్నిధిలో ఆయన పర్వతం మీద అతిథిగా ఉండగలం, ఆయన సన్నిధిలో ఎవరు కలగలం? యథార్థ హృదయంతో ఉన్నవాడే కలగలుగుతాడు. యథార్థతగా మనం జీవించాలి, యథార్థతగా మనం కలిగి ఉండాలి. యథార్థ మనసు ఉన్నవాడు వాడు జల వ్యక్తులు కొండలు పెట్టడం. కొండం అంటే మనకి అందరికీ తెలిసిందే. కొండలు పెట్టడం అంటే మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు వరకు అందరికీ తెలుసు. కానీ ఆ మనసు ఎవరికి ఉండదు? ఎవరైతే యథార్థత జీవితం జీవిస్తూ దేవుడి సన్నిధిలో ఉండగలుగుతాడో వాళ్ళకు ఉండదు ఆ కొండను పెట్టే స్వభావం. అలాంటి యథార్థత కలిగిన జీవితం జీవించాలని మనం దేవుడికి కోరుకోవాలి. కానీ మనందరం ఎవరు పరిపూర్ణం కాదు, అందరూ పాపంలో ఉన్నవాళ్ళు, అందరూ పాపాలు చేసిన వాళ్ళు, అందరూ తప్పులు చేసిన వాళ్ళు. కానీ ఆ తప్పుకి ఆయుష్పడి దాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకున్నవాడే దేవుడు సన్నిధిలో జాగ్రత్త ఆ స్థలం వెళ్ళగలరు. మనం దేన్ని ఇష్టపడుతున్నామో, దేన్ని అంగీకరిస్తున్నామో మనం గ్రహించుకోవాలి. అంగీకరించవలసిన దాన్ని అంగీకరించట్లేదు, అంగీకరించకూడదు దాన్ని అంగీకరిస్తున్నాం. ఇష్టపడిన దాన్ని ఇష్టపడవలసిన దాన్ని ఇష్టపడకుండా, ఇష్టపడకూడదు దాన్ని ఇష్టపడతాం. దేవుడి సన్నిధిలో మనం అతిథి ఎలా ఉంటాం? దేవుడి సన్నిధిలో మనం అతిథిగా ఉండగలమా? ఒక వ్యక్తి మీద అసూయతను ఎంతవరకు దాటిస్తుందో చూడండి. ఒక వ్యక్తి చనిపోయాడు, తను భక్తుడైపోయి లోకానికి దూరం అయిపోయాడు. భూసముద్రంలో జలం వచ్చి ఆత్మీయ జలం నుంచి తగ్గకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ పాపానికి శాశ్వతకాలంలో పాపంలో ఉండిపోవచ్చు. మన మనసులో వచ్చే ఆలోచన, మన మనసులో వచ్చే తలంపు ఎప్పుడు వాటిని సరి చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు వాటిని కలుపుకుంటూ ఉండాలి. మన ఆలోచన ఎక్కువ అవుతుంది, మన ఆలోచన ఎదుగు నడిపేది, మనం మాట్లాడేయటం, దాన్ని మనం చేసేయటం, ఆ ప్రకారం మనం నడుచుకోవడం కాదు కైతూ జీవితం అనేది. అది కరెక్టా కాదా? దేవుడు మనకు అవకాశం చెప్తున్నాడు, సరిచూసుకో. కయాను ఆదాము పాపం చేసినప్పుడు ఎలాగైతే దేవుడు వచ్చాడో, నీ కోసం నా కోసం పాపం చేసినప్పుడల్లా దేవుడు వస్తూనే ఉన్నాడు. మనమే అయ్యో ప్రభా తప్పు జరిగింది, పాపం చేశాడు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనం ఏమనుకుంటాం? నా పేరు ప్రతిష్టలు పోతాయి, నా ఘనత పోతాయి, నేను ఎంతో గొప్పవాడిని చెప్పుకున్నాను, నేను లోకమైపోతాను. ఇక్కడే ఆగిపోతున్నాను. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని మీద ఆసక్తి కలుగుతామో వాడు ముందు నుంచి కూడా దేవుడికి చిత్తపరుస్తాడు. తన ఉదయం ఉన్నాయి, దేవుడికి ఇచ్చే అర్పణ ఉన్నాయి, ఏదైనా కానీ ముందు నుంచి దాన్ని చిత్తపరుస్తాడు. ఇది నా ప్రభుకి, ఇది నా ప్రభుకి, ఇది నాకు కాదు, నా ప్రభుకి చిత్తపరుస్తాడు. మనం వాగు గంట కోసం వాగాలలో చూసినవాడు వాడిని ఏదో చేసేవాడు దేవుడి కోసం. వాడు వాళ్ళు మనకు గంటున్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్నవాడు దేవుడి కోసం ఏదో చేయాలనుకుని తప్పకాయ పడుతూ ఉంటాడు. మనం ఎదురు చేసినా సరే దేవుడికి అంగీకారంగా ఉండాలి, మనకి ఇష్టపూర్వకంగా ఉండాలి, మనం దాన్ని సంతోషంగా చేయాలి. అది దేవుడికి మహిమ. మన ఇష్టంగా మనం చేసిన దేవుడు అంగీకరించదు. మనం చేసిన మన దృష్టి మంచిదే, కానీ దేవుడు చూసేది అంగీకారం కాదు. మన దృష్టి మనం మంచిదే, కానీ దేవుడు దాన్ని అంగీకరించదు. ఏమైనా కయ్యాలు కూడా తెచ్చారు అనుకున్నాను, దేవుడు
పోలే ఎవరైనా తెచ్చవలే, నేను సరే పెట్టి అన్నాడా అలా. ఆయన అనుకున్నది అగ్ని దిగబోయినప్పటికీ చెన్నపుచ్చుకున్నాడు. నాకు అనుకోవాల్సింది, నేను ఎంతో చదువుకున్నవాడిని, జ్ఞానవంతుడిని, నేను నలుగురు సమాధానంగా నాకు మాటలు చెప్తాను, నలుగురు వస్తే నేను వాళ్ళకి సమాధానం చెప్పి పంపడానికి శక్తి నాకు ఉంది. ఎవరైనా నమ్మకపోతే నేను కొట్లాడడం నా దగ్గర శక్తి ఉంది. ఇవన్నీ దేవుడి దృష్టిలో పనిచేయి, ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో వెళ్తాం. ఇంకేం కావాలి? సమాధానం కావాలి. దేవుడికి సమాధానం పడాలి. ప్రతి విషయానికి దేవుడికి అంగీకారంగా మనం నడుచుకోవాలి. మనం దేవుడికి అంగీకారంగా మనం జీవించాలి. దేవుడి మాట ఆలోచించాలి. దేవుడి మాట గైకునాలి. దేవుడు మన ఆ కళ్యాణాలను అంగీకరించినట్టు మనం కూడా ఏడాది అంగీకరించినట్టుగా మనం కూడా అంగీకరించాలంటే మనం ముందు నుంచి చెత్తపాటు కలిగి ఉండాలి, చెత్తపడుతూ ఉండాలి. దాన్ని మదుపు పెట్టాలి. ఆ మదుపు, ఆ మరుగు, ఆ మదుపు, ఆ క్రైము అందరికీ ఇష్టం ఉంది. కానీ అది ఎవరైతే చెల్లిస్తారో వారు ఆరాధకులు. నువ్వు పెద్ద పెద్ద అర్థమైనంత మాత్రం దాన్ని అంగీకరించడు. నువ్వు ఇచ్చే అర్పణ నువ్వు భక్తిపరుడువా కాదని నువ్వు దేవుడు చూస్తాడు. మనం భక్తిపరుడు కాదా అవునా అనేది నువ్వు దేవుడు చూస్తాడు. మనం భక్తిపరుడు అంటే ముందుగానే దేవుడి కోసం సిద్ధపరిచేది ముందుగా మనం బయటపడుతున్నాం. కానీ ఎంతో జాగ్రత్తగా మెలుగుగా దాన్ని మదుపు చేస్తూ ఉంటాం. అలాంటి అర్థం దేవుడికి కావాలి. అన్నా సరే ఆయన చేస్తున్నారు.